నమస్కారం ఫ్రెండ్స్. గత 6 నెలలుగా హైదరాబాద్ ఏదో ఆశిస్తుంది. హైదరాబాద్ ఏం ఆశిస్తుంది? ఒక మనిషికి ఆల్కహాల్ చెడ్డది అని తెలిసిన అది అలవాటైన మనిషి దాన్ని అమృతంగా భావిస్తాడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్కు వచ్చింది. హైదరాబాద్ గత 9 ఏళ్లుగా ఒక ఆర్టిఫిషియల్ గ్రోత్, ఒక స్టిమ్యులస్ బేస్డ్ గ్రోత్, ఒక ఇన్ఫ్లేటెడ్ గ్రోత్, ఒక అంటే బిల్టప్ గ్రోత్, అంటే ఒక ఆర్టిఫిషియల్గా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి జనాలకు ఆప్షన్ లేకుండా ఒక రాంగ్ ఆప్షనే రైట్ ఆప్షన్గా తీర్చిదిద్ది జనాలకు రియల్ ఎస్టేట్ రూపంలో అమ్మడం జరిగింది. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే. ఆ తప్పును ఈ 9 ఏళ్ల కాలంలో పచ్చి నిజాలుగా మార్చి పైపూత పూసి వేలాది మందిని ఈ ఊబిలో లాగి చాలా తక్కువ మంది లాభపడి చాలా ఎక్కువ మంది అతిగా లాభపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరు ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్ వాళ్లకు అతి తక్కువ లాభం చేకూరింది. ఎవరు ఛాన్స్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ మినిస్టర్స్తో కుమ్మక్కై పాత గవర్నమెంట్తో కుమ్మక్కైన వాళ్లకు విపరీతంగా లాభాలు వచ్చాయి. నేను గత 1.5 ఇయర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేశాను, ఒక మంచి దారి చూపించాను, ఒక రియల్ సిచ్యువేషన్కి మీకు దగ్గరగా తీసుకుపోయే విశ్వ ప్రయత్నం చేశాను. మనము వెస్ట్ హైదరాబాద్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే లక్షల కోట్ల విలువ చేసే ఏరియా సడన్గా డిమాండ్ పడిపోయి దిక్కుతోచని పరిస్థితిలో బిల్డర్సే ఉన్నప్పుడు ఇక సామాన్య బయ్యర్ పరిస్థితి ఏమి? ఒక దిక్కుతోచని స్థితిలో ఒక బిల్డరే పడ్డప్పుడు అరాకొరా ఫ్లాట్లు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమి? దీనికి జవాబుందా? అంటే చాలా మందికి ఇంకా ఆశ ఉంది. ఏమంటే రేవంత్ రెడ్డి చూపు ఇటువైపు మళ్ళబోతుందా అని. దయచేసి ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఒక సిటీ గ్రో కావడానికి ఒక 10% గ్రో కావడానికి ఇఫ్ ఇట్ టేక్స్ 8 to 10 years, it's okay. If a city grows at a pace of 10% in 5 years, it's abnormal growth. But a city like Hyderabad, if it has grown 30 to 40% in about 8 to 9 years, it is neither normal nor abnormal.
ఇట్ ఈస్ సస్పిషియస్. బాగా ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ ఉన్న సిటీస్ ఇలాంటి గ్రోత్ అచీవ్ చేయలేవు. అయితే ప్రతి ల్యాండ్కు ఒక క్యారెక్టర్ ఉంటుంది. ప్రతి ల్యాండ్కు ఒక క్యారెక్టర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ క్యారెక్టర్ ఏమి? వెదర్ దట్ పీస్ ఆఫ్ ల్యాండ్ is an agriculture property, whether that piece of land is being used to set up industries, or a piece of land is so valuable that all surrounding areas have developed that, but that piece of land is lying vacant because of a policy tussle. అంటే గవర్నమెంట్ పాలసీ వల్ల ఆ ఏరియా డెవలప్ కాలేకపోయింది. అంటే ఈ క్యారెక్టర్ ఆఫ్ ద ల్యాండ్, అంటే ల్యాండ్కు మనం క్వశ్చన్ అడిగితే ల్యాండ్ ఆన్సర్ ఇవ్వగలగాలి. అప్పుడే ఆ ల్యాండ్కు డిమాండ్ ఉన్నట్టు. ఇప్పుడు మనము ముచ్చర్ల ఫార్మాసిటీ దగ్గర గవర్నమెంట్ మొత్తం డెవలప్మెంట్ అక్కడే అని డిక్లేర్ చేసింది. అయితే అక్కడ శ్రీకారం దేని నుంచి చుట్టింది? శ్రీకారం చుట్టడంలో ఏం నొసుగులు చెప్తారండి. స్కిల్ యూనివర్సిటీ ఫస్ట్ పెడుతుందట. ఎందుకో తెలుసా? స్కిల్ యూనివర్సిటీకి బిల్డింగ్ కడితే చాలు, అక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ ఏం అవసరం లేదు. అక్కడ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీస్తుంది. పచ్చిగా మాట్లాడాలంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీస్తున్నారు అంటే అక్కడ ఏం డెవలప్ కావాలి, ఎంత డెవలప్ కావాలి, ఎందుకు డెవలప్ కావాలి, ఈ ప్రశ్నలు ఆ స్కిల్ యూనివర్సిటీకి వేస్తే స్కిల్ యూనివర్సిటీ నుంచి ఎప్పటికీ మనకు జవాబు రాదు. ఆ స్కిల్ యూనివర్సిటీ కట్టడానికి కూడా మినిమం 3 to 4 ఏళ్ళు పడుతుంది. ఒక స్కిల్ యూనివర్సిటీ రావడానికి 3 to 4 ఏళ్ళు పడుతుంది. అది పరిపక్వత చెందడానికి ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకు కావాలి? ఒక ఫాక్స్కాన్ 2-3 ఏళ్లలో రెడీ అయితే అక్కడ జనరేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ 1500. వీళ్ళు చెప్పినట్టు 50,000 30,000 కాదు. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. చైనాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ, అంటే ఐఫోన్ సిటీ అనే సిటీలో 38,000 వర్క్ ఫోర్స్ ఉంది. అంటే సిటీనే ఐఫోన్ సిటీ దాని పేరు. అక్కడ 38,000 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ ఫాక్స్కాన్ అనే ఇయర్ బడ్ ఫ్యాక్టరీలో 30,000 మందికి ఉద్యోగం అంటే హాస్యాస్పదం కాదా? ఇండైరెక్ట్ 1,00,000 మంది ఉపాధి పొందుతారు అంటే హాస్యాస్పదం కాదా అని మీ అందరినీ అడుగుతున్నాను. ఏదైనా ఒక డిక్లేర్ చేసేటప్పుడు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చినప్పుడు ఒక క్లస్టర్ యొక్క ప్రాధాన్యత ఫస్ట్ గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ క్లస్టర్లో ఇన్ని ఇండస్ట్రీస్ వల్ల ఇంత ఎంప్లాయ్మెంట్ వల్ల ఇంత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, యాన్సిలరీ ఇండస్ట్రీస్, ఇది ఇండస్ట్రీ గ్రో అయ్యే విధానం. అంతేగాని నేను ఒక స్కిల్ యూనివర్సిటీ పెడతా, ఒక స్టేడియం కడతా, ఒక హాస్పిటల్ పెడతా, దానివల్ల ఒక 30 కిలోమీటర్ల వరకు అన్నీ డెవలప్ కావాలి, కొత్త సిటీనే కట్టేస్తా. ఒక సిటీ ఎట్లా సస్టైన్ అవుతుంది? ఒక భూభాగాన్ని మీరు సస్టైన్ ఎలా చేస్తారు? భూభాగం అంటే అక్కడ ఖాళీ భూమి ఉంటుంది, అది సిటీ కాదు. ఒక 10,000 ఎకరాలలో నువ్వు సిటీ కడుతున్నావు అంటే
ఎన్ని లక్షల మంది అక్కడ ఉంటారో అన్ని లక్షల మందికి ఇప్పుడు అక్కడ డిమాండ్ ఏర్పడే, అంటే తిండి కూడు గుడ్డకు ఏమన్నా ఆస్కారం ఉందా? దాన్ని ఊసేలేదు. ఇప్పుడు పాత గవర్నమెంట్ వెస్ట్ హైదరాబాద్ని కసిగా డెవలప్ చేసి రాళ్ళు గుట్టలు నీళ్లు లేని ప్రాంతంగా జోన్ ఏగా ప్రకటించి ప్రతి అడ్డమైన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అక్కడనే తీసుకుపోయి ప్రతి ఫైనాన్షియల్ ఫర్మ్ని అక్కడే పెట్టించి ఇప్పుడు చేతులు ఎత్తేస్తే అక్కడి ఫైనాన్షియల్ ఫర్మ్స్ సాఫ్ట్వేర్ ఫర్మ్స్ ఏం కావాలి? గత 20 ఏళ్ళుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏ రకమైన అడ్డంకులు లేవు. అయినా హైదరాబాద్ గ్రో కావడానికి ముప్పు తిప్పలు పడింది. అదే ఇప్పటి సమయంలో సాఫ్ట్వేర్ ఫర్మ్స్ వేలాది మందిని ప్రతి నెల జాబ్ నుంచి తీసేస్తున్నాయి. అయితే జాబ్ నుంచి తీసే సమయంలో సాఫ్ట్వేర్ సిటీగా ప్రాముఖ్యత సాధించిన వెస్ట్ హైదరాబాద్ ఏ రకంగా ఎఫెక్ట్ కాదా? అది విడిచిపెట్టండి, రిలయన్స్ ఇండస్ట్రీని ఒక 38 నుంచి 42 వేల మందిని పీకి పారేసింది అంటే రీటైల్ గ్రోత్ ఎలా ఉంది? సాఫ్ట్వేర్ పక్కకు పెట్టండి, సాఫ్ట్వేర్లో తీసేసినా వాళ్ళు బయటపడరు తొందరగా. దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఇంకో అబద్ధం ఆడతారు, ప్లేస్మెంట్స్ ఇచ్చినాము వాళ్ళకు ఆఫర్ లెటర్ ఇచ్చి డేట్ రాయలేదు అంట. అంటే ఒక ఇండస్ట్రీ, దట్ ఈస్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, విచ్ ఇస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ a certain sector, and if that sector is falling relentlessly, how can you expect a sector which is directly connected with the software will survive? అది కాకుండా ఇప్పుడు హైదరాబాదులో 8 to 10 ఏండ్ల ఇన్వెంటరీ పైలప్ ఉంది. అంటే కంటిన్యూస్గా వీళ్ళు అమ్ముతూ పోయినా వీళ్ళకు ఇప్పుడు ఉన్న ఫ్లాట్లు అమ్మడానికి 8 ఏళ్ల పై చిక్కు పట్టచ్చు. ఫైనల్ ఫిగర్ చేస్తే 8 ఏళ్ల పై చిక్కు పెట్టచ్చు. మొదట వీళ్ళు ఈ ఇన్వెంటరీని 3 to 4 ఇయర్స్లో అమ్మేద్దామని ఫుల్ ప్లాన్ చేసిండ్రు. కానీ ఇప్పుడు అదే టైం డబుల్ అయిపోయింది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు బోర్డు తిప్పే సిచ్యువేషన్కి వచ్చినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. మై హోమ్ లాంటి సంస్థల్లో అంటే వాళ్ళ అన్సోల్డ్ ఇన్వెంటరీ లెవెల్ 70% పైచిలుకు ఉంది. నా అంచనాల ప్రకారం మై హోమ్ గ్రూప్ సంస్థల్లో నా ప్రకారం 82% అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది. ఇక రాజపుష్ప, ఏఎస్బిఎల్ ఇటువంటివైతే నా ఎస్టిమేషన్ ప్రకారం 88% అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉంది. 88% అమ్ముడు పోని ఫ్లాట్లు ఉన్నాయి. వాసవి గ్రూప్ కూడా అంతే. అబౌవ్ 80 to 88, 90% కూడా కొన్ని మీడియం సైజ్ బిల్డర్స్ దగ్గర ఇన్వెంటరీ ఉంది. ఆ ఇన్వెంటరీ అంతా 2024 నుంచి మనం 2028 వరకు పక్వానికి వస్తున్నాయి. ఆ పక్వానికి వచ్చి అమ్ముడు పోని ఫ్లాట్స్ ఇంకో 4 ఏళ్ళు తీసుకుంటాయి అమ్ముడు పోవడానికి. అంటే టోటల్ 8 ఇయర్స్. అది కాకుండా లోన్స్ శాంక్షన్ అయి బిల్డింగ్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చిన మీడియం సైజ్ బిల్డర్స్ యొక్క ఇన్వెంటరీ ఒక 2-3 ఏళ్లలో 1,50,000 దాటొచ్చు. 1,50,000 ఫ్లాట్లు
నేను చెప్తున్నా కదా, ఇప్పుడున్న ఫ్లాట్స్ వాళ్ళు ఈ గ్రోత్ కన్సిడర్ చేస్తే అబౌట్ 10 to 12 years పట్టొచ్చు. అంటే ఉన్న ఫ్లాట్లు అమ్మడానికి నా ప్రకారం 12 ఏళ్ళు పట్టొచ్చు. కానీ వీళ్ళు వెంచర్ అనౌన్స్ చేయగానే 50% ఫ్లాట్లు బుక్ అయిపోయినాయని బంతులు విసురుతున్నారు. అసలు వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అన్సోల్డ్ ఇన్వెంటరీ 82% ఉంది పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర. మీడియం సైజ్ బిల్డర్స్ దగ్గర 90%, అంటే ఓన్లీ 10% అమ్ముడు పోయింది. ఎప్పటి నుంచి? గత 2 ఏళ్లుగా. ఈ 80% ఇన్వెంటరీ అమ్ముడు పోవడానికి 12 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ల తర్వాత ఇఫ్ ద ఇన్వెంటరీ ఈజ్ నాట్ సోల్డ్, ఇట్ ఈస్ కాల్డ్ a second hand property. The construction strength will decline from next 3 to 5 years. దాని వాల్యూ అట్లీస్ట్ 30% స్లాష్ అవుతుంది. అంటే టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఇన్ టోటల్ డిస్అరే ఎక్సెప్ట్ శ్రీశైలం రియల్ ఎస్టేట్. ఎందుకంటే మొన్న అనౌన్స్ చేసినందుకు అందరూ రేట్లు హై చేసి కూర్చున్నారు. నా ప్రకారం శ్రీశైలం హైవేపై ఈ రేట్స్ ఎక్కువ చేసినందుకు పర్ మంత్ గ్రోత్ ఇన్ సేల్స్ 1% కన్నా ఎక్కువ ఉండదు. ఈ నెల 10 ప్లాట్లు అమ్మితే నెక్స్ట్ మంత్ 11 ప్లాట్లు తప్ప మీరు ఎక్కువ అమ్మలేరు. 11 ప్లాట్లు, ఒక ప్లాట్, 2 ప్లాట్లు, ఇలా 100కు 1 ప్లాటు, 2 ప్లాట్లు. అంటే 100కు 1 ప్లాటు, 2 ప్లాట్లు అంటే 1000కు 20 ప్లాట్లు. అంటే ఈ టోటల్ 40-50 కిలోమీటర్ జోన్లు ఉన్న ఏరియాకు ఒక 20 ప్లాట్ల సేల్స్ వల్ల ఏమొరుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ తీసుకొని పెట్టిన వాళ్ళు ఇప్పుడు అమ్మడు, ఇప్పుడు తీసుకోవాలనుకున్నవాడు జంకుతాడు, డెవలప్ చేసిన వాడు తక్కువలో అమ్మడు, డెవలప్ చేసిన ప్లాట్లు తీసుకునేవాడు ఇప్పుడు ఎంటర్ కాడు. మరి ఈ టగ్ ఆఫ్ వార్కి అంతుందా అంటే 2-3 సంవత్సరాల వరకు శ్రీశైలం హైవేకి కూడా మోక్షం లేదు. మీరు చూడండి, 2-3 ఇయర్స్ మధ్యలో శ్రీశైలం హైవేకి బ్యాడ్ న్యూస్ వస్తుంది, 100% బ్యాడ్ న్యూస్ వస్తుంది. దట్ దిస్ ఏరియా విల్ నాట్ బి డెవలప్డ్ ఇంటూ ఏ ఫ్యూచర్ సిటీ అని. మళ్ళీ బ్యాక్ టు పవెలియన్, మళ్ళీ ధరల 60-80% పడటం. అంటే ఈ శ్రీశైలం హైవేకి అప్పుడప్పుడు హైప్ వస్తుంటుంది, పోతుంటుంది. మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక మర్సని ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి? వెస్ట్ హైదరాబాద్ అలా సఫర్ అవుతుంది, సౌత్ ఈస్ట్ హైదరాబాద్ ఇలా సఫర్ అవుతుంది. అక్కడ లాజిక్లెస్ గ్రోత్, ఇక్కడ ఇప్పుడు నుంచి లాజిక్లెస్ గ్రోత్. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక అనౌన్స్మెంట్ వల్ల 5 to 10 years ఫ్లక్చువేషన్ వస్తుంది. ఫ్లక్చువేషన్ ఎందుకు వస్తుందంటే అది రియల్ గ్రోత్ కాదు కాబట్టి, మైక్ బేస్డ్ గ్రోత్ కాబట్టి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ గ్రోతే ఉందనుకోండి శ్రీశైలం హైవేలో, ఎవడు మైకు పట్టుకున్నా పట్టుకోకపోయినా అది ప్రతి ఇయర్ ఇంత శాతం, 10%, 5% అని పెరుగుతూనే ఉంటుంది. ఎవడు ఆపన్నహసం అందించే అవసరం లేదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఎంత ఫేక్ నారేటివ్స్ పెట్టినా,
జనాలు నమ్మే స్థితిలో లేరు. వెస్ట్ హైదరాబాదులో వాళ్ళు చెప్తున్నట్టు 8 ఇయర్స్లో అమ్మలేరండి. వాళ్ళు 12 ఇయర్స్ పడుతుంది ఆ ప్రాపర్టీస్ అమ్మడానికి. 12 లాంగ్ ఇయర్స్. 12 లాంగ్ ఇయర్స్. అలాంటి పరిస్థితి పక్కకున్న వెస్ట్ హైదరాబాద్లో పెట్టుకొని ఫ్రెష్గా శ్రీశైలం హైవే ఎలా డెవలప్ అవుతుంది? సూటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు లేదు. దయచేసి అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. At present, if you see the political environment, it's more fragile. కనుక ఏ పెద్ద మనిషి వచ్చినా ఏ డిసిషన్ తీసుకున్నా మీరు చూడండి, ఇప్పుడు హైడ్రా కింద చెరువులు కుంటల్లో లేఅవుట్లు కూలగొట్టింది కదా. ఇప్పుడు ఆ సెగ హై రైజెస్ కూడా తాకవచ్చు. హై రైజెస్ కూడా ఈ సెగ తాకవచ్చు. నేను ఎప్పుడో వీడియోలో చెప్తున్నా, ఫైర్ నార్మ్స్ వయలేట్, నేషనల్ బిల్డింగ్స్ నార్మ్ వయలేట్. ప్రతి 3 రోజుల్లో ఒక హై రైజ్కి అప్రూవల్. 30% ల్యాండ్స్ ఎక్కడ హై రైజ్ కట్టిందో అది క్వశ్చనబుల్. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే అన్ని అలిగేషన్స్ ఇప్పుడు హై రైజెస్ పై వస్తాయి. చూస్తూ ఉండండి మీరు. నేను అందుకోసం హై రైజెస్ చాలా డేంజరస్ ల్యాండ్స్ పై కట్టారని చెప్తున్నా. నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ ఇఫ్ దే కిక్ ఇన్, 98-99 properties will be found that are violating national building norms openly. All these high rises are of questionable standards. అందుకోసం నేను మీకు హై రైజెస్ వద్దండి, ప్లాట్స్లో బాగుండి. ప్లాట్స్లో కూడా రీజనబుల్ ప్రైసెస్ నుంచి ఇన్ఫ్లేషన్ బేస్డ్ గ్రోత్, ప్రైస్ గ్రోత్ ఉంటే అక్కడనే ఇన్వెస్ట్ చేయండి. ఈ హైప్ బేస్డ్ గ్రోత్ ఉంటే ఇన్వెస్ట్ చేయకండి అని నేను చెప్తూనే వస్తున్నాను. మీ కళ్ళ ముందర ఇప్పుడు చూడండి, 6 నెలలలో హైడ్రా ఒక కన్ను హై రైజెస్ పై పడకుంటే నా పేరు మంచి మార్గమే కాదు. దయచేసి ఇన్ని ఫ్యాక్టర్స్ తోడవుతుంటే మళ్ళీ ఆ శ్రీశైలం హైవే అని భజన ఎత్తుకొని ప్రీమియం ప్రైజెస్తో అక్కడ ప్లాట్లు కొనే అవసరమే లేదు. విల్లాలు కొనడం దానంత దరిద్రమైన పని శ్రీశైలం హైవేలో ఉండదు. దయచేసి మీ వాల్యుబుల్ డబ్బును ఇలా ఎక్కడంటే అక్కడ అనౌన్స్ కాగానే పెట్టి నష్టపోవద్దు అని మళ్ళీ మంచి మార్గం వాళ్ళని హెచ్చరిస్తున్నా. మీరు ఏమాత్రం టెంప్ట్ అయినా నాకు ఆ ప్రైస్, ఆ ప్లాట్ ఏరియా చెప్పండి, అసలు అక్కడ డిమాండ్ ఉందా లేదా మీకు చెప్తాను. కానీ తండోపతండాలుగా మీరు కమెంట్లు పెట్టకండి. ఇక్కడ అట్లుంది కొనాలన్నా వద్దా, ఇక్కడ అట్లుంది కొనాలన్నా. మీరు కొద్దిగా ఆగండి. మీరు 2-3 మంత్స్లో శ్రీశైలం హైవే చల్లబడకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. అందరూ మర్చిపోతారు. ఫేక్ గ్రోత్ వెస్ట్ హైదరాబాద్లో ఎట్లా వచ్చింది, ఇప్పుడు కూడా అట్లాగే వస్తుంది. భూములు ఉన్నవాళ్ళు లాభపడతారు కానీ కొనుక్కునే వాళ్ళు లాభపడరు, ఖచ్చితంగా నష్టపోతారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ విల్ బి క్లియర్ ఆఫ్టర్ 4 years ఓన్లీ. దానికన్నా ముందు హైదరాబాద్ ఫ్యూచర్ క్లియర్గా ఉండబోదు అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో 6 నెలల వరకు నేను చెప్పే వరకు ఏ వైపు అయినా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్తూ నమస్కారం.